బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అయ్యాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకెందుకు రాంతూ వస్తుంది. మరి ఈ సేల్ ఇయర్ లోనే హైయెస్ట్ డిస్కౌంట్స్ ఉండే సేల్. లాస్ట్ ఇయర్ ఈ సేల్ లో 1.4 బిలియన్ కస్టమర్ షాపింగ్ చేశారు. ఓ ఇంతకే అందులో నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? అదే ఏం కొంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదు బ్రో. ఒకసారి డీల్స్ అన్ని చూసి ఏది ఎక్కువ ఆఫర్లు ఉంటే అది కొనేస్తా. ఎంత డిస్కౌంట్ ఉంటే అంత లాభం కదా. నువ్వు ఇలా అక్కర్ లేకుండా ఆఫర్ వస్తుందని ఏది పడితే అది కొనేస్తే నిజంగా లాభం నీకు అనుకుంటున్నావా, లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి ఆ ప్రోడక్ట్ కంపెనీకి లాభం అనుకుంటున్నావా? సో ఎప్పుడు ఇలా వాళ్ళ మార్కెటింగ్ జిమ్మిక్స్ కి అట్రాక్ట్ అయిపోయి డిస్కౌంట్స్ అని ఆఫర్స్ వస్తున్నాయని అక్కర్ లేకుండా ఏది పడితే అది కొనేకు. ముందే నీకు ఏ ఐటమ్స్ అవసరం ఉన్నాయో నోట్ చేసుకో. అవి సేల్ లో డిస్కౌంట్స్ వస్తే తీసుకో. సరే బ్రో, అయినా సేల్ లో డిస్కౌంట్ ఏంటి? సేల్ అంటేనే డిస్కౌంట్ కదా? కాదు, కొన్నిసార్లు డిస్కౌంట్ అంటారు కానీ రెగ్యులర్ ప్రైస్ కంటే ఎక్కువ పెంచేసి అదే డిస్కౌంటెడ్ ప్రైస్ అంటారు. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే నీ ప్రొడక్ట్ లింక్ ని కాపీ చేసుకుని గూగుల్లో ప్రైస్ హిస్టరీ సెర్చ్ చేసి అందులో దాని రెగ్యులర్ ప్రైస్ చూడు. నిజంగా రెగ్యులర్ ప్రైస్ కంటే తగ్గించే డిస్కౌంట్ ఉంటే అప్పుడు కొను. థ్యాంక్స్ బ్రో, నా కళ్ళు తెరిపించావు. ఒక్క నిమిషం ఉండి, ఏదో ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? ప్లే స్టేషన్ మీద 10,000 డిస్కౌంట్ ఇచ్చాడా? కొని అర్జెంట్ గా ఆర్డర్ పెట్టే. వీడు మారడు.